ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వైరాచారశ్చ పురుషాః యోషితశ్చ విశాంపతే అన్యోన్యం సహి సహిష్యంతి దైవతానీహ మానవాః యుగాంతే పర్యుపస్థితాః. అతి స్వేచ్ఛ వల్ల కలియుగంలో మానవులు అంటే స్త్రీ పురుషులు ఇరువురు కూడా పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తారు. అంటే పశువుల కన్నా హీనం అంటే పశువులు ఎక్కడ పడితే అక్కడ కామ్యపరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. అవి పశువులు, అవి అజ్ఞానంతో ఉంటాయి, వాటికి జ్ఞానం లేదు అని ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. అలానే మానవులు కూడా కలియుగంలో స్త్రీ పురుషులు ఇరువురు కూడా అదే రీతిగా ప్రవర్తిస్తారని మార్కండేయ మహాముని ధర్మరాజుకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు చేస్తున్నానంటే, నిన్న ఒక స్త్రీ ఒక వీడియో పోస్ట్ చేసింది. ఒక మహిళ వారి ఇంటి ముందు ఆటో ఆపినటువంటి ఒక మృగము ఆ ఆటోలోనే బహిరంగంగా నడి రోడ్డులో శృంగారం చేస్తున్నాడు ఒక స్త్రీతో. అది ఆ వీడియో పెట్టి ఆమె ఎంతో బాధపడుతుంది. అంటే మనిషి మృగం కన్నా పశువుల కన్నా హీనమైపోయినారు అని. ఇప్పుడు సమాజం ఎటుపోయింది, వీధులు ఎలా తయారయ్యాయి. ఈ వీడియోలో మీరు చూస్తే కనుక మధ్యాహ్నం మండే ఎండలో మన ఇళ్ళ ముందే, మన షాపుల ముందే, మన పిల్లల కళ్ళ ముందే ఒక ఆటోను ప్రైవేటు గూటిలా మార్చుకుని అసభ్యానికి అడ్డా కట్టిన దృశ్యం చూశాను. చలించిపోయాను. మరి ఎందుకు ఆ విధమైనటువంటి ప్రవర్తన మానవులు చేస్తున్నారు అంటే దానికి కూడా చెప్తున్నాడు. విద్యాహీనాన విజ్ఞానాత్ లోభోప్యభవిష్యతి లోభ క్రోధ పరామూఢా కామాసక్తాశ్చ మానవాః వైరబద్ధా భవిష్యంతి పరస్పర దైషినః. విధంగా ఈ విజ్ఞానం లేకపోవడం, అలానే జ్ఞానాన్ని ఆర్జించకపోవడం చేత, విద్య లేకపోవడం చేత మనిషి మృగం కన్నా హీనమైపోతాడు. దానివల్ల లోభ మోహ మదమాత్సర్యాలకు, కామానికి దాసుడైపోతాడు, బానిసైపోతాడు. వాటి వల్ల ఇంకా జ్ఞానం ఉంటే కదా నువ్వు అవి నీ దగ్గరికి రావు. జ్ఞానం లేకపోవడం చేత వాటికి బానిస అయిపోవడం చేత ఇటువంటి ప్రమాదాలన్నీ జరుగుతున్నాయి అని మార్కండేయ మహాముని ధర్మరాజుకు తెలియజేస్తాడు. అలానే ప్రతి ఒక్క మానవుల్లో కామ లోభ మద మాత్సర్యాలు, మోహాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ధ్యానము చేత, అలానే భక్తి చేత, పెద్దలు అనుసరించినటువంటి మార్గము చేత, ఆ అనుష్ఠానము చేత ఆ ఇంద్రియాలని నిగ్రహం చేసుకోవచ్చు. కామ క్రోధ మోహ మద మాత్సర్యాలని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవి వదిలిపెట్టి ఎప్పుడైతే మానవుడు తాగుడు ఇంకా ఇతరత్ర వ్యసనాలకు లోనైపోతాడో మనలో ఉండేటువంటి ఆ కామ క్రోధ మోహ మాత్సర్యాలు ఇంకా రెట్టింపవుతాయి. మంచి వైపు వెళ్తే కంట్రోల్ అవుతాయి, చెడుకు బానిసైతే అవి పెచ్చు మీరిపోతాయి. అప్పుడే పశు లక్షణాలు, పశువులుగా ప్రవర్తించడము ఇవన్నీ ప్రతి ఒక్క మానవుడు చేస్తున్నాడు. అంటే దారి తప్పినటువంటి మానవులు చేస్తున్నారు. స్త్రీ పురుషులు